కోత విస్తారము, పనివారు కొద్దిమంది అని యేసుక్రీస్తు వారు బాధపడ్డారు. కానీ పనివారు ఈరోజు ఎక్కువయ్యారు, కోత ఇంకా విస్తారంగానే ఉంది. ఎందుకంటే అక్కడ కొయ్యట్లా, కోసిన దగ్గరే కోస్తున్నాడు, దున్నిన దగ్గరే దున్నుతున్నాడు, నాటిన దగ్గరే నాటుతున్నాడు, విత్తిన దగ్గరే విత్తుతున్నాడు. ఎందుకంటే ఇతనికి శ్రమ అంటే ఇష్టం లేదు. సాతాను టెరిటరీలోకి మీరు వెళ్ళడం మీకు భయం. ఎప్పుడు జయిస్తారు ఈ భారతదేశాన్ని క్రీస్తు కోసం? ఇంకా 97% అలా మిగిలిపోతే ఎప్పుడు చెప్తారు వాళ్ళకి సువార్త? మీరు చాలు, ఇక క్రైస్తవులకు సువార్త చెప్పడం ఆపండి. ఎందుకంటే మీకు 52 ఆదివారాలు ఉన్నాయి ఒక సంవత్సరంలో. అక్కడ చెప్పండి సువార్త, అక్కడ చెప్పండి సువార్త. బహిరంగ సభ అక్కర్లేదు మీకు. కానుకలు పట్టకుండా, చందా ఎత్తకుండా మీరు ముందుకెళ్ళండి. జోలిలో ఏం వేసుకోకుండా చూడండి దేవుడు అద్భుతం ఏం చేస్తాడో మీకు. ప్రజలకి చెప్పే ముందు అద్భుతాలు చేస్తాడని పాస్టర్ నమ్మాలి, ఈయన జీవితంలో అద్భుతాలు చేస్తాడని. అన్ని అద్భుతాలు చూపిస్తావే, చివరిలో అకౌంట్ నెంబర్ ఎందుకండి? దేవుడు అద్భుతం చేసి నీ అకౌంట్ నెంబర్ నింపడా? అడుగుతున్నానండి ఊరికే. 25 సంవత్సరాలు అయిందండి పరిచర్యలోకి వచ్చి, ఒక్కడిని అడిగి ఎరగను. ఎవరైనా పొరపాటున వాలంటరీగా ఇస్తే పరిచర్యకి వచ్చినప్పుడు 25 సంవత్సరాల్లో ఆ కవర్ లెక్క పెట్టుకొని ఎరగను నేను. ప్రభు ముందు సాక్ష్యం చెప్తున్నాను నేను. ఎవరైనా ఇంటికి పొరపాటున వెళ్తే, ప్రార్థన చేయవలసి వస్తే, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని ఎరగను నేను. పౌలు అంటున్న మాట చూడండి మీరు. ఏమంటున్నాడు ఆయన? మీరు కిందకి వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది ఆయనకి. మీ వెండినైనా, బంగారాన్నైనా, వస్తువులనైనా నేను ఆశింపలేదు. Is Paul your model, my dear pastor? Is Paul your model? మీ చేతిలో ఉన్న వాక్యమే కదా, మర్చిపోయారా? నేను ఆశించలేదు. అకౌంట్ నెంబర్ నువ్వు వేసావంటే ఏం ఆశించావు?